వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 5వ సర్గలోని 1వ శ్లోకం నుండి 23వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈరోజు మనం దశరథుడు పాలించుచున్న అయోధ్య గొప్పతనము అనే కథ రూపంలో విందాం. అష్టాదశ ద్వీప పరిమితమైన ఈ భూమి అంతా పూర్వము మను చక్రవర్తి మొదలుకొని విజయవంతులైన ఏ రాజుల వశంలో ఉండేదో ఆ వంశంలో సగరుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆ సగర చక్రవర్తి సాగరాన్ని త్రవ్వించగా అది ఎంతో వైశాల్యాన్ని పొందింది. అతడు యుద్ధయాత్రకి బయలుదేరినప్పుడు కూడా అతనితో 60,000 మంది కుమారులు వెళ్ళేవారు. రామాయణమని ప్రసిద్ధి చెందిన ఈ పవిత్రమైన ఆఖ్యానం అట్టి మహాత్ములైన ఇక్ష్వాకు రాజుల వంశంలోనే పుట్టింది. దీనిని లోకంలో అంతటా కూడా మనం విస్తరింపచేద్దాం. ధర్మార్థ కామాలు అనేటువంటి పురుషార్థాలను ప్రసాదించే ఈ రామాయణాన్ని పూర్తిగా మొదటి నుండి అసూయ లేనివారై, అంటే ఇతరులలోని మంచి గుణములలో కూడా దోషాలని చూసే లక్షణం, అటువంటి అసూయ లేనివారై మీరంతా వినండి. ధనధాన్యాలతో తులతూగుతూ నిత్య సంతుష్టులైన ప్రజలు ఉన్నటువంటి విశాలమైన కోసల అనేది గొప్ప దేశం సరయూ నదీ తీరంలో ఉంది. ఆ కోసల దేశంలో అయోధ్య అనే ఒక ప్రసిద్ధమైన నగరం ఉన్నది. సకల మానవులకు ప్రభువైన మను చక్రవర్తి స్వయంగా దానిని తన సంకల్ప బలం చేత నిర్మించాడు. చక్కగా ఏర్పాటు చేయబడిన విశాలమైన మార్గాలతో శోభాయుతంగా ఉన్న ఆ అయోధ్య నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు కలిగి ఉన్నది. ఆ నగరం చక్కగా ఏర్పరిచిన విశాలమైన రాజమార్గంతో ఒప్పుతూ ఉండేది. దాని అంతటా కూడా పుష్పాలు చల్లుతూ ఉండేవారు. నిత్యం నీళ్లు చల్లి తడుపుతూ ఉండేవారు. విశాలమైన రాజ్యాన్ని పరిపాలించిన సమర్థుడైన దశరథుడు అనే రాజు దేవేంద్రుడు స్వర్గంలో నివసించినట్లు ఆ నగరంలో నివసించాడు. ఆ అయోధ్య నగరానికి వెలుపల ఉన్న తలుపులను దారుబంధాలు చాలా దృఢమైనవి. అంగడి వీధులన్నీ కూడా మధ్యలో చక్కగా తీర్చిదిద్దబడి ఉన్నవి. అక్కడక్కడ అనేక విధాలైన యంత్రాలు, ఆయుధాలు నెలకొల్పబడి ఉన్నాయి. ఎందరో శిల్పులు ఆ నగరంలో నివసిస్తున్నారు. ఆ నగరంలో ఎందరో సూతులు, మాగధులు నివసిస్తున్నారు. అట్టి అత్యధిక సమృద్ధితో సాటి లేని శోభతో ప్రకాశిస్తున్నది ఆ నగరం. ఆ నగరమందలి కోట రుజువులు, ధ్వజములు చాలా ఉన్నతంగా ఎత్తుగా ఉన్నాయి. వందలాది శతఘ్నులు అక్కడక్కడ అమర్చబడి ఉన్నాయి. ఆ నగరంలో ఎన్నో నటీనట సంఘాలు ఉండేవి. నలువైపులా శాఖా నగరాలు ఉన్నాయి. అక్కడక్కడ ఉద్యానవనాలు, మామిడి తోపులు ఉన్నాయి. అతి విశాలమైన ఆ నగరం చుట్టూ ఉన్న ఉన్నతమైన ప్రాకారం దానికి వడ్డాణం వలె ఉన్నది. ఆ నగరం చుట్టూను ప్రవేశ శక్యం కాని అగాధమైన అగట్ట ఉన్నది. ఎవ్వరు ఆ నగరంలో ప్రవేశించి దానిని అతిక్రమించే అవకాశం లేదు. అది గుర్రములు, ఏనుగులు, గోవులు, ఒంటెలు, గాడిదలు మొదలైన వాటితో నిండి ఉండేది. ఆ నగరం కప్పం కట్టడానికి వచ్చిన సామంతురాజుల చేత, నానా దేశాల నుండి వచ్చిన వర్తకుల చేత నిండి ఉండేది. రత్నములతో అలంకరించిన రాజగృహముల చేత, క్రీడా పర్వతముల చేత అయోధ్య ప్రకాశిస్తూ ఉండేది. మేడలపై కట్టిన మేడలతో నిండి ఇంద్రుని రాజధానియగు అమరావతి వలె ఉంది. జోదమాడు పీట వంటి ఆకారం గల ఆ నగరం చాలా ఆశ్చర్యజనకమై సుందరమైన స్త్రీలతో నిండి ఉండేది. అన్ని విధములైన రత్నములను అచ్చట ఉన్నాయి. 7 అంతస్తుల విశాల భవనాలతో ప్రకాశిస్తూ ఉండేది ఆ నగరం. ఆ నగరంలో దట్టంగా ఇళ్లు కట్టబడ్డాయి. అనుపయుక్తమైన స్థలమేదీ కూడా లేకుండా ఉన్నది. అది మెట్ట పల్లాలు లేని భూమిపై నిర్మించబడింది. అచ్చట వరిబియ్యం సమృద్ధిగా లభిస్తున్నాయి. అక్కడ ఉదకం చెరుకు రసం వలె మధురంగా ఉన్నది. ఆ నగరంలో దుందుభి, మృదంగ, వీణ,
పణవాది మంగళవాద్యముల ధ్వనులు మిన్నుముట్టుచుండేవి. భూమిలో దానికంటే ఉత్తమమైన పట్టణం మరొకటి లేదు. సిద్ధులు తపశ్శక్తి చేత స్వర్గమునందు నిర్మించుకున్న విమానం వలె ఉన్న ఆ అయోధ్యలో గృహాలన్నీ కూడా బారులు తీరి చక్కగా నిర్మించబడ్డాయి. ఉత్తములైన మనుష్యులు అక్కడ నివసించేవారు. ఆ నగరంలో వేల కొలది మహారథులైన వీరులు ఉన్నారు. వారు బాణప్రయోగమునందు హస్తలాఘవం కలవారు. వారు ఒంటరిగా ఉన్నవానిని, తండ్రి గాని కుమారుడు గాని, వెనక ముందు ఎవరూ లేనివానిని, శబ్దమును పట్టి కొట్టుటకు వీలుగా ఉన్నవానిని, పారిపోతున్న వానిని ఎన్నడూ బాణాలతో కొట్టేవారు కాదు. మదించి వనాలలో గర్జిస్తున్న సింహ, వ్యాఘ్ర, వరాహాది క్రూర మృగాలను తీక్షణములైన ఆయుధముల చేతగాని, ఆయుధాలు లేకుండా కేవలం బాహుబలము చేతగాని చంపేవారు. అట్టి అయోధ్య నగరాన్ని నివాసంగా చేసుకుని దశరథ మహారాజు రాజ్యం పాలించాడు. ఆ అయోధ్య నగరంలోని ద్విజులందరూ అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, ఆహితాగ్నులు, సద్గుణవంతులు, వేదాంగ నిష్ణాతులు, అనంతంగా దానం చేసేవారు, సత్యనిరతులు, మహాబుద్ధిశాలులు. వీరిలో కొందరు మహర్షుల వంటి వారై ఉండగా మరికొందరు సాక్షాత్తు ఋషులే. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండములోని 5వ సర్గములో 1 నుండి 23 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావాన్ని దశరథుడు పాలించుచున్న అయోధ్య గొప్పతనము అనే కథ రూపంలో విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 6వ సర్గలోని 1 నుండి 28 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని దశరథుని రాజ్యంలో పౌరుల సుఖైశ్వర్యాదుల వర్ణనము అనే కథ రూపంలో విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.